Welcome to Insta Love Stories. This show sponsored by Happy Pay. Happy earnings, get super benefits. Music partner Madhura Audio. మెసేజెస్ తో మొదలయ్యి ఫ్రెండ్షిప్ గా మారి ప్రేమగా ప్రయాణిస్తున్న కపులందరినీ మీ ముందుకి తీసుకొచ్చేస్తున్నాను. సో మరి ఈ రోజు నాతో పాటు ఇన్స్టా లవ్ స్టోరీస్ లో ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. సో మరి వాళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, ఇన్స్టాలో ఎవరు ఫస్ట్ పింక్ చేశారు, ఎవరు ప్రపోజ్ చేశారని నేనైతే తెలుసుకోవడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. సో వెల్కమ్ టు ఇన్స్టా లవ్ స్టోరీస్. సో హాయ్ హర్ష. హాయ్ వంశీ. సో ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యి 2 years అయిపోతుంది కదా. సో మరి ఎలా చెప్పాలి, నేను కంగ్రాచులేషన్స్ చెప్పడానికి, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు నాకు. సో మరి ఇన్స్టా లవ్ స్టోరీస్ కాబట్టి అసలు ఫస్ట్ ఇద్దరిలో ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరు ఇన్స్టాలో పింక్ చేశారు? మెసేజ్ అయితే నేను చేసా, ప్రపోజ్ అయితే ఈయన చేసాడు. ఫస్ట్ నువ్వే మెసేజ్ చేసావు? ఎందుకు, వంశీ నచ్చాడా? అట్లది కాదు, నచ్చలే ఇప్పుడు ఓకే, అప్పుడు అంటే ఏదో నార్మల్ గా టైం పాస్ నార్మల్ గా చేసిండే. అంటే నేను ఇన్స్టాలో రీల్ చేసిండే ఫస్ట్. తనకి మెసేజ్ చేసింది, అప్పుడు చేస్తే ఒక 1 week తర్వాత రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేసిండే. 1 week అనుకుంటా. విత్ ఇన్ 1 hour 2 hours కి రిప్లై ఇచ్చాడు. దీన్ని ప్రపోజ్ చేసి నేను యాక్సెప్ట్ చేయడానికి తీసుకున్న ఒక 2 days. 2 days లో యాక్సెప్ట్ చేసేసావా? కొంచెం తిప్పించుకోవాలి కదా. అంటే దగ్గర లేం కదా, నేను ఎక్కడో ఉంటా, ఈయన ఎక్కడో ఉంటాడు. సో నేను వచ్చేసి ఇక్కడ హైటెక్ సిటీలో. అసలు నిజంగానే ఏపీ, ఇక్కడ తెలంగాణ? ఏపీ కాదు, నేను తెలంగాణ. మరి అక్కడ భద్రాచలం, ఇక్కడ హైటెక్ సిటీ ఎలా కనెక్ట్ అయ్యారబ్బా? ఇన్స్టాగ్రామ్ లో హాయ్ పెట్టావు కదా. సో హాయ్ పెట్టిన విత్ ఇన్ 2 hours లోనే ఎలా ప్రపోజ్ చేశాడు? ప్రపోజ్ చేయలేదు, మెసేజ్ కి రిప్లై ఇచ్చాడు. 2 hours లో రిప్లై ఇచ్చాడా? ఓకే. సో నీకు ఎందుకు వంశీ నచ్చాడు? అంటే ఆ డైలాగ్స్ నచ్చి ఏదో టైం పాస్ గా మాట్లాడడం చాటింగ్ లో. సీరియస్ గా ప్రపోజల్ వచ్చింది? సీరియస్ గా రాలేదు, అది కూడా టైం పాస్ కి ప్రపోజ్ చేసావా? అప్పుడు ఫస్ట్ లో చేసిండే అక్క. దాని తర్వాత మాట్లాడి దాని తర్వాత కలుద్దాం అని చెప్పేసి అన్న వచ్చింది. మీట్ అయ్యి ఉండే, ఇక్కడ KBHP లో మీట్ అయ్యి ఉండే. దాని తర్వాత మాట్లాడినాం. వాళ్ళ తర్వాత ఇంటికి తీసుకెళ్ళి ఉండే. పెద్ద స్ట్రగుల్ అయిపోయినాయి, కొంచెం స్టోరీ పెద్దగా అయిపోయింది. ఇంటికి తీసుకెళ్ళాక స్టోరీ పెద్దదైంది. ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు? అంటే చాలా లాంగ్ నుంచి వచ్చింది కదా, అట్లా అని చెప్పేసి మమ్మీకి పరిచయం చేద్దామని చెప్పేసి తీసుకెళ్ళి ఉండే. సో ఇక ఇలా ఫ్రెండ్స్ ఏం చేశారంటే మిస్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు PS లో కంప్లైంట్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళింది అది అని చెప్పేసి కొంచెం గట్టిగా అయినాయి కొంచెం స్టంట్లు. దాని తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, అరెస్ట్ చేసిండు. 3 months ఉండే జైల్లో. నువ్వు నా ఇష్ట ప్రకారంగా వెళ్ళానని చెప్పాను, అయినా వినలేదు. అంటే అప్పటికి ఏజ్ లేదు కదా, ఇంకా ఏజ్ లేకుండే. నాకుండే ఏజ్ కానీ తనకు ఏజ్ లేకుండే. దాని తర్వాత అటు ఇటు చేసి వీళ్ళు మళ్ళీ బెయిల్ కావాలని చెప్పేసి అనుకుంటే తను వచ్చి చెప్తేనే నాకు బెయిల్ వస్తుంది. వాళ్ళ డాడీ అలా వచ్చారు. 3 months తర్వాత వచ్చి చెప్తే ఇక బెయిల్ అనేది వచ్చింది. నేను రిలీజ్ అయిన విత్ ఇన్ సెకండ్ ఫోన్ వచ్చింది, ఎందుకు ఇట్లా దమ్ చేస్తున్నావు, నాకు ఇప్పుడే కదా ప్రశాంతంగా రిలీజ్ అయినా అని చెప్పేసి కొంచెం సీరియస్ గా మాట్లాడుండే. దాని తర్వాత ఇక ఫోన్ల మీద ఫోన్లు చేసి దమ్ చేస్తుండే. నేను చచ్చిపోతా అది అని చెప్పేసి బెదిరించింది నాకు. సో ఇక నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, నాకు అవసరం లేదు, నువ్వు నాకు వద్దు, నేను లవ్ చేయను, ఏం చేయను అని చెప్పి చెప్పిండే. దాని తర్వాత ఇక మళ్ళీ ఇక్కడ జాబ్ చేసానికి వచ్చిండే. వాళ్ళ మమ్మీ ఇక్కడ జాబ్ చేస్తుండే రసూల్పురలో. చేసేటప్పుడు ఇక ఫోన్ చేసి చెప్పింది, ఇక్కడ నేను రసూల్పురలో జాబ్ చేస్తున్నా, కలుద్దాం అని చెప్పేసి. అంటే ఎందుకు ఇంకొకసారి కూడా పెట్టిస్తావా అని అడగలేదా? ఫస్ట్ అయితే మేము లవ్ మ్యారేజ్ చేసుకుంటే, అది కూడా కొంచెం బడ్జెట్ లేకుంటే ఏం లేకుంటే కొంచెం ఇక ఎన్నో టెంపుల్లో చేసుకుంటే. దాని తర్వాత 1 నిమిషం 2 సార్లు పెళ్లి చేసుకున్నారా? 2 times. మా అమ్మోళ్ళు కాదా మీరు? ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు విత్ ఇన్ 1 hour కి PS నుంచి వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ సెకండ్ టైం ఇంట్లో ఒప్పించి ఒక గుళ్ళో చేసుకు
ఫస్ట్ టైం పెళ్లి చేసుకుందాం అని తీసుకెళ్ళా అంటే కొంచెం కేసు పెట్టారు కదా, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అన్నారు పెళ్లి చేసుకో అని చెప్పేసి. అంటే 2 days తర్వాత ఇక వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక అన్ని అరేంజ్ చేశారు. అరేంజ్ చేసిన తర్వాత గుడికి అనేది వెళ్ళి ఇక దాని తర్వాత తాళి కట్టేసి మా ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళగానే టెర్రస్ మీదకి వెళ్ళి ఇట్లా పులిహోర తింటున్నా, ఇక చుట్టుముట్టేశారు పోలీసులు. ఇక రౌండ్ అప్ చేయంగానే ఇక సరేలే అని చెప్పేసి ఇక సరెండర్ అని అయిపోయినా. దాని తర్వాత కొంచెం తీసుకెళ్లారు, మంచిగా మాట్లాడారు, వదిలేస్తా అని చెప్పేసి అన్నారు. ఏమైందో తెలియదు, ఇక సీదా నాకు జైల్లోకి తీసుకుపోయారు. జైల్లో ఉండి ఎంజాయ్ చేశాడు. ఏం ఎంజాయ్ చేసావు బ్రో? 2 days ఏమో బాధపడ్డా. ఎలా అలా అంటే అంటే ఇక ఏంటంటే ఇక బయట ఏం తెలియదు కదా, బయట ప్రపంచం ఏం లేదు, లోపల ఏం దొరుకుతలేవు, ఫస్ట్ ఆఫ్ ఆల్. జైల్లో ఏం కావాలి బ్రో? ఏం లేవు అని చెప్పేసి 2 days ఏమో బాధపడ్డా. సో అట్లా లైఫ్ అనేది ఇక ఇట్లా గడిచిపోయింది ఇక నాకు డే 90 days జైల్లోనే బాగుంది. అయితే కొత్త వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటది. సో నేను ఒక 3 times ఏమో వెళ్ళిండే. సో ఇక అట్లా అని చెప్పేసి ఇక కొంచెం అలవాటు అయిపోయింది. చాలా కొట్టారు. అప్పుడు కొట్టడం వల్ల స్ట్రాంగ్ అయిందా? 3rd degree చేసి ఉండే. చాలా కష్టంగా ఉంటది, కొడతారు, తిడతారు. ఏంటంటే నాకు బయటకు పంపిస్తలేరు, అట్లా అని చెప్పేసి కోపం వచ్చి ఇక వాళ్ళకి ర్యాష్ గా తిట్టేసి ఉండే. తిట్టిన తర్వాత వాళ్ళు ఏం చేసి మాకు తిడతావు అని చెప్పేసి నాకు కొట్టారు. ఇక 230 దెబ్బలు కొట్టారు. అవి కూడా కౌంట్ చేసుకున్నావా? బంగారం రా నువ్వు. సో 90 days నువ్వేం చేసావురా బయట? వాళ్ళు అడిగారు నాకు ఇంటికెళ్ళు అంటే, నేను తిన గురించి అడుగుతున్నా. తిన ఎక్కడున్నాడు? జైల్లో ఉంటే నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటా. లాకప్ లో ఉన్నాడు, వెళ్ళలేదు. నువ్వు ఇంటికి వెళ్ళిపోతే తిని కూడా వెళ్ళిపోతాడు, మీ మమ్మీ వాళ్ళతో నువ్వు హ్యాపీగా వెళ్ళు. అది అంటే చాలా సార్లు అడిగా, నిజంగా ప్రామిస్ చేయండి అని. నిజంగా ప్రామిస్ అని వెళ్ళిన తర్వాత 2 days తర్వాత నాకు తెలిసిందనమాట. తినకి మెసేజ్ చేసా, రిప్లై ఇవ్వట్లేదు. అదేంటి అని చెప్పేసి వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మాతో పాటు మేము వెళ్ళిందే కాక వీళ్ళ దోస్తులు కూడా వచ్చారు మాతో పాటు. అలా కూడా అరెస్ట్ చేసిండి. దేవతోరా నువ్వు. మంచిగా చెప్పా, వెళ్ళిపోండి అన్న. వద్దు, మా మమ్మీ కొంచెం డేంజర్, మళ్ళీ కేసు పెడితే ఏదో ఒకటి అవుతుంది, వెళ్ళిపోండి. ఆహా, మా వంశీగాడికి ఏమన్నా అయితే మేమందరం వెనకట్లు ఉంటాం, పెద్ద మగాలు. ఇదిగో అందరూ కూర్చున్నారు వెళ్ళి. అప్పుడే వెళ్ళలే వాళ్ళు. తర్వాత ఒక 1 month తర్వాత వెళ్ళారు. నేను వాళ్ళకి మెసేజ్ చేసి అడిగా, అన్న ఎక్కడున్నారంటే వాడు జైలుకి వెళ్ళాడని చెప్పారు. తర్వాత ఇక కొంచెం ఇంట్లో వాళ్ళ మీద సీరియస్ అయ్యా, ఇట్లా చెప్పాడు, నమ్మించి తీసుకొని వచ్చారు, అది దాన్ని సీరియస్ అయ్యా. తర్వాత అట్లా గడిచిపోయింది. ఇక వాళ్ళ మమ్మీ నాతో మాట్లాడడం అది ఇది కొన్ని అయితే ఫేస్ చేసా లైఫ్ లో. బయటకు వచ్చిన తర్వాత కలిసిన తర్వాత ఇక చేసుకోవాల్సి వచ్చింది. కాదక్క, ఇష్టం ఉంది కాబట్టి చేసుకున్నాం. సో ఇప్పుడు హ్యాపీ, ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. హ్యాపీ చేసుకున్న తర్వాత కష్టాలు అంటే ఏందో తెలిసింది. ఎన్నో చూసాం లైఫ్ లో. జస్ట్ టీనేజ్ లో చూడనివి అంటే ఎట్లా చెప్పాలో అర్థం కావట్లే, బట్ ఈ ఏజ్ లో మేమైతే చాలా ఫేస్ చేసాం. ఫస్ట్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్, ఎవరు సపోర్ట్ మాకు లేదు, ఎవరు మాకు రూపాయి ఇవ్వలేదు. ఇప్పటికి స్టిల్ ఇప్పటికీ మేమిద్దరమే. నా దగ్గర 100 rupees ఉన్నప్పుడు మేము పెళ్లి చేసుకుని ఇట్లా బయటకు వచ్చినాము. బయటకు వచ్చిన తర్వాత రూమ్ రెంట్కి కూడా కడతానికి పైసలు లేకుంటే ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసి దాని తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉండే, దాని తర్వాత ఇన్స్టా స్టార్ట్ చేసి ఉండే. ఒక 1 month లో మంచిగా సపోర్ట్ అయితే వచ్చింది. మాకున్నదా అంటే చక్కగా మంచిగా ఉన్నాం. అంటే 100 rupees తో బయటకు వచ్చారు కదా, అప్పుడు ఆ టైంలో ఏమీ లేనప్పుడు ఎలా సిచ్యువేషన్ ఫేస్ చేశారు మీరు? ఇక ఇన్స్టాలో చిన్న ప్రమోషన్స్ నార్మల్ గా ఇక వాటితో సర్దుకుపోయాం. కొన్ని డేస్ అయితే తినని రోజులు కూడా ఉన్నాయి మాకు. అప్పుడు అనుకున్నారా ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాం అని అనిపించిందా ఆ టైంలో? అట్లా ఏమనిపించలేక ఏంటంటే చాలా మంది ఇప్పుడు అలా మ్యారేజ్ చేసుకుని విడిపోతారు. సో ఏంటంటే మనం కూడా అట్లా అవ్వద్దు, ఏదైనా కష్టపడితేనే ముందరికి వెళ్దాం అని చెప్పేసి ఇక అట్లనే కష్టపడుకుంటాం. మాకు చాలా గొడవలేనాయి. సో ఏంటంటే ఇక మళ్ళీ దాని తర్వాత కలిసిపోతాం. ఇక నన్ను వదిలేసి ఉండదు అసలు. గొడవ పడ్డప్పుడు ఏమన్నా వెళ్ళిపోయినాం, ఇంటికి వెళ్ళిపో అంటే అంతే. ఎక్కడికి వెళ్తుంది? అయ్యో ఎట్లా అంటే అక్క, ఇప్పుడు ఒక ఆడపిల్లకి మన దారిలో తెచ్చుకోవాలంటే అట్లాంటి మాటలు మాట్లాడితేనే మన దారిలోకి వస్తారు అక్క. లేదంటే పెళ్ళం కింద బతకాలి మళ్ళీ మొగుడు. పెద్ద సంసారాన్ని మోస్తున్నారు కదా నెత్తి మీద. నెక్స్ట్ వచ్చేసి లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు అని చెప్పేసి అది కూడా చెప్తా. ఎందుకంటే అంతే, ఇది మన దాంట్లో లేదు.
లవ్ మ్యారేజ్ చేసుకోవద్దా? చేసుకోవాలి. ఎప్పుడు అంటే అంత సెటిల్ అయిన తర్వాత ఫినాన్షియల్ గా అంతా ఓకే, ఎవరి మీద మనం డిపెండ్స్ లేదు అన్న టైంలో చేసుకో. కానీ పెళ్ళైన తర్వాత ఎట్లా గొడవలు అయితే అంటారు, అవి కామన్, ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే. కానీ వాళ్ళకు చిన్న థాట్ అయితే వస్తుంది, అరే ఎందుకు పెళ్లి చేసుకున్నా అని. ఎందుకు పెళ్లి చేసుకున్నాను? నాకు ఒక్కదానికే కాదు, ఈయనకి ఇద్దరం గొడవలు అనిగేసుకున్నాం. అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాను నిన్ను అంటే, నేను బి అన్న నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి. ఎలా కలుస్తారు ఇద్దరు? ఓకే గొడవ అవుతుంది కదా, నేనైతే దగ్గర వెళ్ళా, ఈయన వస్తాడు. తిని ఎలా వస్తాడో నువ్వు యాక్ట్ చేసి చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఇద్దరు గొడవ పడ్డారు, సో ఇద్దరు సపరేట్ అయ్యారు, సో ఎలా వస్తాడు నీ దగ్గరికి? మమ్మ అని చెప్పి వెళ్తా, మమ్మ అని చెప్పేసి వెళ్తా, దూరం పెడతా. ఫస్ట్ నేను కూల్ చేస్తా, దాని తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత నేను యాటిట్యూడ్ చూపిస్తా. అట్లా చేస్తాడు. పోను దగ్గరికి రాకు వెళ్ళిపో అని చెప్పేసి ఇక దాని తర్వాత నేను కిందికి వెళ్ళి ఎప్పుడో వస్తాను. ఎందుకంటే కూల్ అవ్వాలి కదా అక్క, మళ్ళీ ఏం తినదు అట్లా అని చెప్పేసి కూల్ చేస్తా, తర్వాత సీరియస్ అవుతా. సీరియస్ అవుతాడు. పెట్టడం ఎందుకు, ఎందుకు సీరియస్ అవ్వాలి, ఎందుకు కోపం చూపించాలి, ఎందుకు ప్రేమ చూపించాలి? కోపం ఉన్నప్పుడు కోపమే ఉంచుకోవాలి, మళ్ళీ ప్రేమ ఎందుకు అందులో? అడుగు. ఎందుకు ప్రేమ చూపిస్తావు, ఎందుకు కోపడతావు, ఎందుకు తిడతావు, ఎందుకు కొడతావు, ఎందుకు మళ్ళీ దగ్గరకు వస్తావు? ఇంత కోపం ఉన్నా కూడా దగ్గరికి పోవాలి కదా. ఇక టాటూ ఏంటి? కిస్ మీ 1 hour. కిస్ మీ 1 hour ఏంటో దాని అర్థం? కిస్ మీ 1 hour అంటే 1 hour కిస్ చేయండి అని. బట్ అది ఏంటి అంటే మీకు అంత క్రేజ్ ఉంది? నార్మల్ గా చేపించండి అక్క, నచ్చింది నాకు. బాగుంది బాగుంది బాగుంది. ఇక్కడ ఏదో టాటూ ఉంది, ఇక్కడ షూ కూడా ఉంటుంది అక్క. ఆ పైన నేమ్ ఏదో ఉంది. మామ్ డాడ్ వైఫ్ వైఫ్ ఇక్కడ ఫోటో ఉంటుంది. సరే ఇలా మాట్లాడేసుకుంటున్నాం కాబట్టి ఎవరి మీద ఎవరికి ఎంత లవ్ ఉందో తెలియాలి అంటే మరి ఒక చిన్న గేమ్ ఆడాలి కదా. మరి గేమ్ పెడతాను, ఓకే ఆడదామా మరి? సో ఎవరి మీదకి ఎవరికి ఎక్కువ ఇష్టం ఉంది? నీకు ఎక్కువ ఇష్టం ఉందా తన మీద, తిని మీద నీకు ఎక్కువ ఇష్టం ఉందా? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా నీకు? ఓకే డన్. అయితే ఇక ఫస్ట్ నీకే, ఫస్ట్ నీకే. నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. తనకి ఇష్టమైన పాట ఏంటి? నా ఫేస్ లో తనకి ఇష్టం. తనకి ఇష్టమైంది. ఓకే ఓకే తెలుసు. తన ఫేవరెట్ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి? ఎలాంటి అమ్మాయిలకి ఎక్కువ సైట్ కొడతాడు? తెలుసు. తను నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? తను నీకు ఇచ్చిన ఫస్ట్ కిస్ ఎప్పుడు? గుర్తుందా? చిచ్చి చిచ్చి ఇలా తయారయ్యారేంటారా? గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ మ్యారేజ్ చేసుకునే డేట్ ఎప్పుడు, సెకండ్ మ్యారేజ్ చేసుకునే డేట్ ఎప్పుడు? నీ ఫేవరెట్ కలర్? బ్లాక్ అక్క. కరెక్ట్ గానే చెప్పింది మీ ఆవిడ. సో ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అడిగాను. ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి బిర్యానీ. నేను చేసిన పప్పన్నం. అక్క 2 times తింటాడు, అప్పుడు మాత్రం మంచిగా ఉంది మంచిగా ఉంది. అప్పుడే ఒక డైలాగ్ కొడతాడు, నీ లైఫ్ లో నువ్వు చేసేది మంచిగా పప్పు ఒక్కటే అంటాడు. నా ఫేవరెట్ ఫుడ్ వచ్చి బిర్యానీ. ఫేవరెట్ క్వాలిటీ ఏంటి తనలో? సైలెంట్ గా ఉండడం. తన ఫేస్ లో ఏ పార్ట్ అంటే ఇష్టం బాగా? ఐస్ ఐస్. స్మైల్ రాసా, నువ్వు చెప్పావు కదా ఒక రోజు స్మైల్ అంటే ఇష్టం అని. నీ ఫేవరెట్ డ్రెస్సింగ్ ఏంటి? అప్పుడప్పుడు నాకు నచ్చినట్టు వేసుకుంటాక. ఇక ఫేవరెట్ అంటే ఇక అందులో ఏం లేదు. నువ్వు చెప్తావు కదా పాయింట్స్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, చెప్పు. జస్ట్ ఫార్మల్ అంతే.
ఫార్మర్. కరెక్ట్ గానే రాస్తా. తనకి నువ్వు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ గోల్డ్ చైనక అదే ఉంది, ఇంకా ఏమి ఇవ్వలేదు నాకు. ఫస్ట్ కిస్ ఎప్పుడు? మా టెర్రస్ మీద. మీ టెర్రస్ మీద? కరెక్టేనా? కరెక్టే. ఫస్ట్ మీట్ లోనే ఫస్ట్ కిస్. ఓకే. ఫస్ట్ మ్యారేజ్ డేట్? ఫస్ట్ మ్యారేజ్ డేట్ తెలియదక్క. బ్రో నిజంగా ఇది చెప్పకపోతే నువ్వు 10 గుంజీలు తీయాలి, నీ ఇష్టం మరి. చెప్పు, నేను చాలా సార్లు అడిగా. సరే ఓకే, ఇంకొక ఆప్షన్. సెకండ్ మ్యారేజ్ డేట్? ఏప్రిల్ 26 అనుకుంటా. ఇంకెవరినైనా చేసుకున్నావా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. నా బర్త్డే ఎప్పుడు? పోనీ మే 16. ఎవరి బర్త్డే అప్పుడు? నాది కాదు. తెలియదు. సరే ఓకే డన్. ఈ 2 డేట్స్ అనేది నీది అయిపోయిన తర్వాత నేను చెప్తాను, ఓకేనా? సో ఇలా షిఫ్ట్ చేయనా. సో ఫేవరెట్ కలర్ తనది. సో తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? తను చేసిన పప్పన్నమని రాయికే. నెక్స్ట్ క్వశ్చన్ తెలియదు. నీ ఫేస్ లో తన ఫేవరెట్ పార్ట్ ఏంటి? సో నీలో ఇష్టమైన క్వాలిటీ ఏంటి తనకి? సో తనకి ఎలాంటి డ్రెస్సెస్ అంటే ఇష్టం? అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా రాంగ్ పర్సన్స్ కి రాంగ్ క్వశ్చన్స్ అడుగుతున్నాం అనిపిస్తుందండి నాకు. ఇంటికి ఎలాగ ఎదురు గొడవ ఆడుకుంటానేమో. అంతేగా. నా బ్లాంక్ గా పెడితే నాకు టెన్షన్ వస్తుందిరా. తనకి ఇష్టమైన డ్రెస్సింగ్ ఏంటి? సారీయా లేకపోతే ప్యాంట్, టీ షర్ట్సా, చుడిదార్? ఏమో అక్క. తను పోనీ ఎక్కువగా ఫోన్ లో ఏ యాప్ ని యూజ్ చేస్తుంది? ఇన్స్టాగ్రామ్. అదేనా ప్రమోట్? నీ ఫేస్ లో తను ఫస్ట్ కిస్ ఎక్కడ పెట్టింది? పెళ్ళైపోయింది, రాయి ఓపెన్ గా చూడు. తను పెట్టిన కిస్ మాత్రమే అడిగాను. నాకు తెలియదు, చెప్పు. నిజమేరా బాబు. నువ్వు కిస్ చేసావు టెర్రస్ మీద. తను నీ ఫేస్ లో ఎక్కడ ముద్దు పెట్టిందో కూడా నీకు తెలియదు ఫస్ట్ టైం? తెలియదు అక్క, అది మర్చిపోయినా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? ఫేవరెట్ చాక్లెట్? అక్క వదిలే అక్క. ఇక కుప్పలు. నువ్వు అడిగిన 10 క్వశ్చన్లు ఏం తెలియదు అక్క. సరే, నిన్ను తిట్టే తిట్లలో తన ఫేవరెట్ తిట్టేంటి? అంత పెద్ద భూత? మాక్సిమం బూతులే తిట్టుకుంటాం అక్క, మమ్మీ కూడా అడుగుతా. సరే మ్యారేజ్ డేట్స్ మీ ఇద్దరిది? ఫస్ట్ మ్యారేజ్ డేట్, సెకండ్ మ్యారేజ్? ఆ డేట్స్ అయితే ఇందాక తెలియదు అని చెప్పినాక. నీ బర్త్డే ఎప్పుడు నానా? మార్చ్ 10 అక్క. అబ్బో, నాకు గుర్తున్నాయి, ఈయనకి నావేం గుర్తులేదు అక్క. నేను 2 రాసిన. ఏందని ఒకసారి లేవా? ఆహా, ఒక్కసారి చూడండి ప్లీజ్. పాప మీ అమ్మాయి రాసింది చూడండి, అబ్బాయి రాసాడు చూడండి. ఇప్పటికైనా ఒప్పుకుంటారా అబ్బాయిలు? అమ్మాయిలకు ఉన్నంత ప్రేమ అబ్బాయిలకు అమ్మాయిల మీద ఉండదు. ప్రేమ అంటే చాలా ఉంటది కదా అక్క అబ్బాయిలకు కూడా. సో ఏంటంటే ఇక కొంచెం కష్టపడతాం, ఇక ఇంటికి పైసలు తేవాలి అని దాని మీద వెళ్తుంది ప్రేమ. ప్రతి సండే చూపిస్తాం ప్రేమ కూడా. మేము కూడా ఏం చూపిస్తానన్న? సండే సినిమాకి తీసుకెళ్తావా? తీసుకెళ్తాం అక్క. సినిమాకి తీసుకెళ్తా, మళ్ళీ షికార్లకు తీసుకుపోతా. కానీ తనకి ఏమి ఇష్టమో అవి నాకైతే తెలియదు. అంటే అన్ని ఇష్టం ఆల్. ఇక నేను ఏదంటే అది తినమన్నాను అనుకో, అది తింటది సపరేట్గా, తినాల్సింది. ఇక నేను సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ వేసుకోవాలి, అంటే పర్టికులర్ వీడియోస్ కి అంతే. సో ఇది కూడా నువ్వే సెలెక్ట్ చేసావా? నో, ఇట్స్ మై సెలెక్షన్. నా ఫేవరెట్ తన ఫేవరెట్స్ అంతే. అలా ఉండాలి. గుండెల్ని పిండేది తెలుసా ఏ సాంగ్? ఇప్పుడు అయ్యిందా ఈ సాంగ్? సో మొత్తానికైతే ఫేవరెట్ కలర్ బ్లాక్ వైట్. రెడ్ కదా?
రెడ్ కాదు, ఎవరు చెప్పారు? నాకు కాదు. లిప్స్టిక్ కదా లిప్స్టిక్ రెడ్ కాదు ఇది. సరే ఓకే, తన డ్రెస్ ఏంటో ఇష్టం తెలియదు, తను యూజ్ చేసే ఫేవరెట్ యాప్ మాత్రం ఇన్స్టాగ్రామ్. అంతే అక్క. సరే ఇంట్లో ఏమని పిలుచుకుంటారు ఒకరికొకరు? వంశీ అంటా నేను. బాగా ముద్దొచ్చేటప్పుడు డాడీ. బాగా కోపం వచ్చేటప్పుడు మామో మామో. ఇద్దరులో ఎవరు రొమాంటిక్? చెప్పు చెప్పు. అందరూ చెవులు కళ్ళు మూసుకోండి ప్లీజ్. అక్క చెప్తున్నాను రా మా వాళ్ళకి. చెప్పు. ఈయననే. కన్ఫర్మేనా? అది కూడా తానే అంటావు? కన్ఫర్మేనా? బతికించారు, ఇది ఒకటైనా ఆన్సర్ కరెక్ట్ గా ఇచ్చారు. సో ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకున్నారు మీ కెరియర్స్ ని మీరు? ఎప్పుడు మనీ అక్క. ఎందుకంటే తనకి నేను ఎప్పుడు ప్రేమ చూపిస్తున్నో తెలియదు, కానీ ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడే ప్రేమ చూపిస్తా. తర్వాత టైమ్స్ మొత్తం మనం మనీ మీద ఫోకస్ చేయాలి. మనీ. మీ ఆయనకి బాగా లవ్ వచ్చేటప్పుడు, ప్రేమ వచ్చేటప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు? కొరుకుతాడు. నాకు చిన్నగా ఉంటాయి కదా ఎల్లు, కొరుకుతాడు. బాగా ప్రేమ వస్తేనా? తనకి బాగా ప్రేమ వచ్చేటప్పుడు నీతో ఎలా ఉంటుంది? క్యూట్గా ఉంటుంది అక్క. అప్పుడు దగ్గరకు వస్తుంది, మంచిగా మాట్లాడుతుంది. కోపం వచ్చినప్పుడు లైట్ తీసుకుంటారు. సరేలే అని చెప్పేసి నేను అనుకుంటా. రీసెంట్గానే మాకు గొడవ అయ్యండి. వెళ్ళింది వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఒక 6-7 days అవుతుంది వెళ్ళి. మిస్ అయ్యావా మరి అప్పుడు? మిస్ అయ్యిండే. దాని తర్వాత ఇక కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది అక్క. కొంచెం మా వైఫ్ ఎక్కువ మాట్లాడితే అది నాకు నచ్చదు. ఇక సరేలే నీ ఇష్టం, నువ్వు నీ జాగాలో నువ్వు ఉండని చెప్పేసి అన్నా నేను. ఇంకా దాని తర్వాత వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకోసారి ఏమొద్దు లొల్లు గిల్లు అని చెప్పేసి చెప్పింది. సరేలే అని చెప్పేసి అన్న. ఫైనల్ గా అంటే మీరు ఇన్స్టా, యూట్యూబ్ నుంచి ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారు మంత్లీ? ఫస్ట్ స్టార్టింగ్ బాగానే చేసి ఉండే. దాని తర్వాత తిరుగుడు సోక్ ఎక్కువ అయిపోయింది మనకి. కొంచెం ఎంజాయ్ చేసి ఉండే. దాని తర్వాత మళ్ళీ నాకు డబ్బులు కావాలి. 20 daysలోనేమో 3 lakhs లేపేసి. 20 daysలో 3 lakhs సంపాదిస్తున్నావు. వెరీ గుడ్. మరి యూట్యూబ్ వాటి నుంచి? ఇష్టం ఉన్నప్పుడు పెడతా, ఇష్టం లేనప్పుడు లైట్ తీసుకుంటా. కానీ ఏంటంటే మంచి కంటెంట్ ఇవ్వాలి పబ్లిక్కి. సో అందుకనే వెయిట్ చేస్తా. ఎప్పుడైనా మంచి కంటెంట్స్ లైన్కి వచ్చినాయి అనుకో అప్పుడప్పుడు అని వీడియోలు పెడతా. కంటెంట్ ఇక ఆగిపోయింది అనుకో ఇక స్టాప్ చేస్తా. మళ్ళీ దాని తర్వాత మంచి కంటెంట్ వస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తా. కానీ యూట్యూబ్లో కూడా చాలా సపోర్ట్ చేశారు అక్క పబ్లిక్. అండ్ ఇన్స్టాలో కూడా చాలా సపోర్ట్ చేశారు. మా వైఫ్ అకౌంట్ అయినా నాదైనా ఒక 1 monthనే అంతగానం రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. 1 monthలో 100K. ఇన్స్టాలో వచ్చేసి 150K ఫాలోవర్స్ 1 monthలో. మంచిగా సపోర్ట్ చేసిండే పబ్లిక్. సో వాళ్ళకే నేను సపోర్ట్ థ్యాంక్స్ అని చెప్తా అక్క. ఎలా థ్యాంక్స్ చెప్తారా? సో మరి ఇన్స్టాగ్రామ్ లో లవ్ స్టోరీ స్టార్ట్ అయింది, ప్రపోజల్ చేసుకున్నారు. సో మరి ఎవరి మీద ఎవరికి ఎంత లవ్ ఉంది అనేది ఇప్పుడు మీ మాటల్లో లైవ్ లో ప్రపోజ్ చేస్తే చూడాలన్నది. ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా. నువ్వే చేసావు కాబట్టి నువ్వే చెప్పు. తనతో కూడా చేయిస్తాను రా. ఎంత ప్రేమ ఉందో నువ్వు ప్రపోజ్ చేసి చెప్పాలి. చూడు ఎంత ఎక్సైటెడ్ గా చూస్తున్నాడో. తెలుసు. నీ ప్రతి కష్టంలో నేను నీ తోడుంటా. బట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ మీ. నేననే పర్సన్ అంటే హర్ష అనే ఒక అమ్మాయి నా లైఫ్లో ఉంది. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా మనం ఒక దగ్గర ఉన్నా లేకున్నా నేను ఇక అర్థం చేసుకో. కానీ నన్ను మాత్రం మర్చిపోవద్దు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నువ్వు చచ్చిపోయే ముందు నీకు గుర్తురా ఎవరి పేరు తలుచుకుంటావు, నన్నే తలుచుకోవాలి, ఎవరిని తలుచుకోవద్దు అనేసి కొట్లాడతాం. నేను దానికే కొట్లాడతా ఎక్కువ. సో అదే చెప్తున్నా, నేననే ఒక పర్సన్, నువ్వు నన్ను లవ్ చేసినా చేయకపోయినా ఇట్స్ సెకండరీ మ్యాటర్, కానీ నేననే పర్సన్ అని ఉన్నాను మాత్రం మర్చిపోవద్దు అంతే. పెళ్లి చేసుకున్నావు కదా, ఎందుకు మర్చిపోతాడు ఇంకా? ఏమో సిచ్యువేషన్స్ మేబీ. విడిపోతానన్నా నువ్వు వదలవు కదా. నేను వదలను, నా పైన నాకు నమ్మకం ఉంది. ఏమో అక్క, ఇప్పుడే రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో వీఆర్ హ్యాపీ. మరి కళ్ళంటే వాటర్ ఎందుకు వస్తున్నాయి? ఏమో తెలియదు అంతే. చిన్న చిన్న వాటికి ఎమోషనల్ అయిపోతాను నేను, సెన్సిటివ్ చాలా. చూడు, నువ్వు కళ్ళంటే వాటర్ పెట్టుకుంటే తను కళ్ళంటే వాటర్ పెట్టుకుంటున్నాడు. ఎంత ప్రేమ ఉంది ఒకరి మీద ఒకరికి. హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది. ఫస్ట్ కొంచెం సర్జరీ ఉంది. ఎవరికి? నాకు. ఏమైంది? ఈ ముక్కులా క్లోజ్ అయిపోయినాయి, ఆపరేషన్ చెప్పారు. ఓకే. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. బ్రీతింగ్ నైట్ పండుకున్నప్పుడు లోపలికి వెళ్ళలేదు. అంటే రీసెంట్ గా ఒక 1 month నుంచి స్టార్ట్ అయింది.
ఇంతకు ముందు కంటే కొంచెం మైగ్రేన్ అటాక్ ఉండే, గట్టిగా మాట్లాడినప్పుడు తనకు తనే ఇక చనిపోయిన బాడీ ఎట్లుంటది సో అట్లా పడిపోతుంది. ఇక అట్లా కొన్ని ఒక ఫస్ట్ 3 సార్లు ఏమి వచ్చిండే, అప్పుడు బండి ఏం లేకుండా అంటే ఓవర్ లేకుండా నా దగ్గర, నేను దూరం పోయి బతుకుండే కదా. సో ఇక అట్లనే చేతి మీద ఎత్తుకొని హాస్పిటల్ తీసుకుపోయినా. ఇక దాని తర్వాత ఇంకొకసారి కూడా రోడ్ మీద లిఫ్ట్ అడుక్కొని మరీ తీసుకుపోయినా. అట్లాంటి కొంచెం సిచ్యువేషన్ అని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నాకు కొంచెం. అది చేస్తే క్లియర్ అయిపోద్ది ఇంకా. అది ఒక నోస్ వరకే, ఇది మొన్న స్కానింగ్ తీస్తే ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది నాకు ఇట్ సైడ్ మొత్తం. అందుకే ఇప్పుడు వాయిస్ కూడా రావట్లేదు, ఊకే తగ్గుతున్నాను నేను. కొంచెం పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఎక్కువ నాకు లైటింగ్ పడదు, కళ్ళలో కొట్టేస్తుంది. మైగ్రేన్ ఉంది, ఇదంతా నొప్పి వచ్చేసి దెమ్మటే తీసుకోలేను నేను. ఒక పర్సన్ ఎప్పుడు నా పక్కన ఉండాలి అంతే. చిన్న ప్రాణం పెద్ద కష్టం తెంచలేని పంజరాన్ని. వెరీ సూన్ చాలా క్లియర్ అయిపోతుంది, ఆపరేషన్ అంతా కూడా మంచిగా జరుగుతుంది, నువ్వు ఇంకా మంచి హెల్తీగా రెడీ అవుతావు కదా. అందుకని చెప్తున్నావా ఎప్పుడు మర్చిపోవద్దని. ముసిరినాయే కన్నీళ్ళన్నీ ఊరుకోవే ఊరుకోవే ఆపలేవు నువ్వీ క్షణాన్ని. ఒక పర్సన్తో కొట్లాడగలుగుతా, చాలా ఏడుకంటే ఆడికి రైట్, కానీ నా హెల్త్ ఇష్యూస్ వరకు వచ్చేవరకు భయం వేస్తుంది. అసలు టెన్షన్ పడక్కర్లేదు, మంచి హస్బెండ్ ఉన్నాడు, ప్రేమగా చూసుకుంటాడు, వెరీ సూన్ అన్నీ తగ్గిపోతుంది, దాని గురించి అసలు ఆలోచించొద్దు. అంటే సడన్గా అట్లా చెప్పలేము. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఆస్తమా కాదు. ఆ టైంకి నేనే డాక్టర్ చెప్పాను, నేనే ఊపిరి ఆపేసుకుంటా అని చెప్పేసి. తెంచుకుంటే తీరిపోదే పెంచుకున్న ప్రేమ బంధం. సర్జరీ అయితే తొందరగా తగ్గిపోతుంది కదా. ఇది ఓకే అయిపోతుంది, అది అయిపోద్ది కదా. అదొక్కటి మైగ్రేన్ అంతేనా? బ్రీతింగ్ ప్రాబ్లం అంతే, బ్రీతింగ్ ప్రాబ్లం, ఇంకేం లేవు. అది అసలు మ్యాటరే కాదు. వెరీ సూన్ చాలా తొందరగా తగ్గిపోతుంది. ఓకే, కూల్, ఫ్రీ. సో తను చాలా క్యూట్గా చెప్పింది, క్యూట్ కాదు కానీ చాలా ప్రేమతో చెప్పింది. సో అప్పుడు వేరు కదా, పెళ్లి చేసుకున్నావు సక్సెస్ఫుల్గా 2 years. సో ప్రాబ్లమ్స్ చూశారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఫైటింగ్ చేసుకున్నారు, ఎవ్వరు సపోర్ట్ లేదు, మీ అంతటి మీరు ఓన్గా ఒక్కరి కోసం ఒకరు ఉన్నారు. సో మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు ఏంటి అనేది పూర్తిగా తెలుసు. తనకి నువ్వు ఏం ప్రామిస్ చేస్తావు, ఏ మాట ఇస్తావు, నీకు తన మీద ఉన్న ఇష్టాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు చేయాలి. అమ్మా ఐ లవ్ యూ అమ్మా. ఇగో నేను కోపంలో ఎన్నో తిడతా, కానీ ఆ కోపంలో నా ప్రేమ ఉందని చెప్పి తెలుసుకోలేవా? ఎప్పుడైనా కోపంలో తిట్టినప్పుడు నువ్వు ఎట్లనో నా ఇష్టం లేదు నేనంటే అని చెప్పేసి అనుకుంటావు, కానీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టము. లైఫ్ లాంగ్ నీ తోడుంటా, నేను ఎప్పుడు మిస్ చేసుకోను కూడా. సో ఐ లవ్ యూ అంతే. ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా. లిప్స్టిక్ అంటుందా? లిప్స్టిక్ అంటలేదు. ఫస్ట్ నేను కిస్ చేసుకున్నాడు ఇంట్లోంటేనే లిప్స్టిక్ తోటి ముద్దు పెట్టించుకుంటా, పండుకున్న తర్వాత పొద్దుగాల ఫేస్ వాష్. సూపర్. సో చాలా బాగుంది. సో ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ ఇలానే ఇద్దరు కలిసి ఉండాలి, రిమైనింగ్ వాళ్ళకి ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీగా అవ్వాలి. ఏదో గొడవలు వచ్చాయి చిన్నగా మ్యారేజ్ చేసుకున్నాం కదా అని ఎప్పుడు గొడవలు వచ్చేటప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోకండి, ఈగోస్కి వెళ్ళకండి, హ్యాపీగా హెల్తీగా ఇలాగే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి. సో చూసారు కదా, ఈ రోజు అయితే మన ఇన్స్టా లవ్ స్టోరీస్లో బ్యూటిఫుల్ కపుల్తో బ్యూటిఫుల్ స్టోరీ. సో అలానే నెక్స్ట్ వీక్ కూడా ఇంకొక బ్యూటిఫుల్ కపుల్తో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ.